అపార్ట్మెంట్ కట్టాలన్నా, వ్యవసాయం పండించాలన్నా, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి మూలాధారం ల్యాండ్. ఒక ల్యాండ్ మనం కొంటున్నామంటే ల్యాండ్ కొనక ముందరే ఆ ల్యాండ్ కనుక కొంటే భవిష్యత్తులో ఆ ల్యాండ్లో ఎటువంటి డెవలప్మెంట్కి వాడాలో ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ తోటి, ఒక విజన్ తోటి ఒక ల్యాండ్ని పర్చేజ్ చేద్దామనే ఆలోచనతోటి ఒక ఇన్వెస్టర్ ఉంటారు. ఒక ఇల్లు కడదాము, అపార్ట్మెంట్ కడదాము, లేదంటే ఫుడ్ ఇండస్ట్రీ పెడదాము, ఫంక్షన్ హాల్ కడదాము, హాస్పిటల్ కట్టుకోవచ్చు, పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, వేర్ హౌస్ కట్టుకోవచ్చు, లేదంటే లీజ్కి ఇవ్వచ్చు. ఇలా ఒక క్లియర్ విజన్ థాట్ ప్రాసెస్ ఒక ల్యాండ్ కొనక ముందరే ఉంటుందన్నమాట. కాకపోతే కొన్ని రకాల ల్యాండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాండ్స్ అనేవి వాళ్ళ ఎండ్ యూజ్కి ఏమాత్రం ఉపయోగపడవు. కొన్ని అయితే అసలు రిజిస్ట్రేషన్స్ కూడా జరగవు. అడపాదడప మన ఛానల్ చూసి కొద్దిమంది కాల్ చేసేసి ఏమంటే మేము ల్యాండ్ కొన్నాం, తీరా అది కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ జరగట్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేదంటే మేము ఒక ల్యాండ్ పర్చేజ్ చేసాం, ఆ ల్యాండ్లో మేము అప్రూవల్కి వెళ్తే అప్రూవల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వమని చెప్తున్నారు, అలా మేము నష్టపోయామని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటి అతి కొద్ది మంది ఎవరైతే ల్యాండ్ని ఎండ్ యూజ్కి యూటిలైజ్ చేసుకోక నష్టపోతున్నారో వాళ్ళ జాబితాలో మీరు ఉండకూడదు అనుకుంటే కనుక ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ సాయి కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాపర్టీని కొందామనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో మీరు కొనబోయేటటువంటి రియల్ ఎస్టేట్ అసెట్ ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సింది. తెలుసుకోకుండా కొంటే మాత్రం మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అసలు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్రభుత్వ భూములు కావచ్చు, అటవీ శాఖ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అసెట్స్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అసెట్స్ యొక్క జాబితా కావచ్చు, లేదంటే కనుక కోర్టు వివాదాలు ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇటువంటి భూముల్ని ఇతరత్ర పబ్లిక్ కొనడం, అమ్మడం నిషేధం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక జాబితాని రూపొందించింది. దాన్నే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటారు. ప్రతి ఒక్క పబ్లిక్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పబ్లిక్ డొమైన్స్లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లిస్ట్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనం కొందాం అనుకున్నటువంటి ల్యాండ్ అసెట్ ఆ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి. అదొకటే మనం చేయాల్సిన పని. ఆ జాబితాలో లేకపోతే మీరు 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మీ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ అడ్డదారిలో ఆ భూముల్ని మీకు రిజిస్ట్రేషన్ చేయించిన మిడిల్ మ్యాన్స్ మీరు మాత్రం భవిష్యత్తులో నష్టపోతారు. అలా నష్టపోకుండా ఉన్నా అంటే కనుక మీ ల్యాండ్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. ఆ డీటెయిల్స్ ఏంటంటే, మీరు కొనబోయేటటువంటి అసెట్ ఏ జిల్లాలోని, ఏ మండలంలోని, ఏ గ్రామంలోని, ఏ సర్వే నెంబర్లో మీరు కొనబోయే ప్రాపర్టీ ఉందో అటువంటి కనీస బేసిక్ డీటెయిల్స్ కనుక మీ దగ్గర ఉంటే ఇప్పుడు మనం చెప్పబోయే లిస్ట్లో మీరు కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేయాలో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. గూగుల్ సెర్చ్లో రిజిస్ట్రేషన్ తెలంగాణ అని చెప్పి మనం ఎంటర్ చేయడంలోనే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయడంలోనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైటు. సో ఈ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో మీకు ఫ్రంట్ పేజ్లోనే మీకు ఏంటంటే బ్రౌజ్ అని కనపడుతుంది కదా, బ్రౌజ్ కిందకు వస్తే మనకి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని కనపడుతుంది క్రాస్ మార్క్ తోటి. ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ క్లిక్ చేయడంలోనే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏదో ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోండి. సంగారెడ్డి క్లిక్ చేయండి. సంగారెడ్డిలోకి వెళ్ళడంలోనే ఏదో ఒక మండలం, సరే సదాశివపేట మండలమే క్లిక్ చేద్దాం. సదాశివపేట మండలంలోని ఒక విలేజ్ ఆరూరు అని క్లిక్ చేద్దాం. ఈ ఆరూరుని క్లిక్ చేసిన తర్వాత విలేజ్లో ఇక్కడ సెలెక్ట్ టైప్ అని వస్తుంది. ఏ క్రైటీరియా ప్రకారం మేము సెట్ చేయాలి విలేజ్ కాబట్టి సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ కొడితే ఎంటైర్ లిస్ట్ వస్తుంది. దీన్ని సబ్మిట్ చేయడంలోనే మీకు ఏంటంటే ఎంటైర్ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఇన్ ఆరూరు సర్వే నెంబర్లో మీకు లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కాలం వచ్చేసరికి ఏంటంటే సర్వే నెంబర్సు, ఇక్కడ మీకు వచ్చేసరికి ఎంత ఎక్స్టెంట్లో ఆ సర్వే నెంబర్లోని ల్యాండ్ అనేది మీకు బ్లాక్ అయింది అనేది వస్తుందన్నమాట. ఆ రీజన్ కూడా చెప్తారు ఇక్కడ, గవర్నమెంట్ ల్యాండా, లేదంటే కనుక కోర్టు స్టేలో ఆగిపోయిందా, లేదంటే కనుక అసైన్డ్ భూమి కాబట్టి ఆపేశారా, ఇట్లా మీకు కంపల్సరీ రీజన్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రీజన్స్ని మీరు చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉంటే ఆ సర్వే నెంబర్ ఇక్కడ ఇందులో ఉంటే డిస్ప్యూట్లో ఉన్నట్టు, ఇందులో లేకపోతే కనుక మీకు డిస్ప్యూట్ ఫ్రీ అనమాట. ఇందులో లేని సర్వే నెంబర్లోని అసెట్స్ని కొనుక్కోండి. గూగుల్లో ధరణి తెలంగాణ అని మీరు ఎంటర్ చేయడంలోనే ఫస్ట్ వెబ్సైటే మీకు తెలంగాణ ధరణి అని చూపెడుతుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడంలోనే మనకి మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద ఆ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అగ్రికల్చర్ అని కనపడుతుంది. అగ్రికల్చర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేయంలోనే మనకి ఫ్రంట్ పేజ్లోనే ఇక్కడ IME3 ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంది కదా, ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయంలోనే ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డిస్ట్రిక్ట్లో, మనం యాజువల్గా ఇందాక సంగారెడ్డి చూసాం కాబట్టి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం, అంటే జస్ట్ రెఫరెన్స్ కాబట్టి సదాశివపేటని క్లిక్ చేసుకుందాం. అదేవిధంగా ఆరూరు విలేజ్ చూసాం కాబట్టి ఆరూరుని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చాని కూడా ఎంటర్ చేశాక ఫెచ్ అనే డీటెయిల్స్ని, ఫెచ్ మీద క్లిక్ చేయడం మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు చూడండి ఏ విలేజ్లో ఎవరి పేరు మీద ఉన్న భూమి, ఏ సర్వే నెంబర్లో ఉన్న భూమి, ఎంత ఎక్స్టెంట్ భూమి మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఆ భూమిని వీళ్ళు ఏంటంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు, హైవేస్కి సంబంధించిన భూమి కాబట్టి దాన్ని వాళ్ళు బ్లాక్ చేశారు, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకుండా. వాళ్ళ కిందకు వస్తే ఇక్కడ శకం భూములను కనపడుతున్నాయి. శకం భూములు కాబట్టి శకం భూముల్ని వాళ్ళు బ్లాక్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే దేవాదాయ శాఖ భూములు కాబట్టి దేవాదాయ భూములు కూడా వీళ్ళు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. అలానే మీకు ఇక్కడ పక్కన లిస్ట్ ఉంటుంది 2, 3, 4, 5, 6 అని. మీరు ఫర్దర్ లిస్ట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు చూస్తే ఇక్కడ 224 సర్వే నెంబర్లో ఎకరం భూమిని బ్లాక్ చేశారు. ఎందుకంటే అది లవాణి పట్ట అంటాం, లవాణి పట్ట కాబట్టి బ్లాక్ చేశారు. అలానే మీరు ఇక్కడ కిందకు వస్తే 225 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి కాబట్టి బ్లాక్ చేశారు. చూశారు కదా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో మీరు కొనబోయేటటువంటి రియల్ ఎస్టేట్ ఎస్సెట్ ఉందో లేదో తెలుసుకోవడం ఇంత తేలిక. దీనికోసం మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ని, అడ్వైజర్స్ని, లేదంటే కనుక లాయర్స్ని, లేదంటే కనుక ఎవరినో కలిసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీ మొబైల్లో అంటే మీ ల్యాప్టాప్లో ఇప్పుడు మనం చూపెట్టిన విధంగా మీరు ఒక ఎస్సెట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ ఎస్సెట్ కనుక మీరు కొందాం అనుకున్న ఎస్సెట్ కనుక ఆ లిస్ట్లో ఉంటే అందరికి చెప్పండి బిగ్ నో. హైటెక్ సిటీ, కోకాపేట, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ప్రాంతంలో ఎకరం 100 కోట్లు. ఇది దేశంలోనే అత్యధిక ధర పలికినటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతం. ఈరోజు హైదరాబాద్ గురించి చెప్పాలంటే వీటి గురించి ప్రస్తావన చేయకుండా హైదరాబాద్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. అంతలా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. ఎవరైనా కానీ ఒక ల్యాండ్కి పర్చేజ్ చేయాలంటే ఈ ప్రాంతానికి దగ్గరలో కొనాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోని భూముల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ల్యాండ్స్గా రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి, బట్ ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి మాత్రం ఆ ప్రాంతంలో జరగటానికి భవిష్యత్తులో కూడా ఎటువంటి అవకాశం లేదు. ఆ ప్రాంతం పేరే 111 జీవోని మీ అందరికి క్లియర్గా అర్థం చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను 2031 HMD మాస్టర్ ప్లాన్ మ్యాప్ని, అది కూడా ఏంటంటే మనకి రాజేంద్ర నగర్ మోయినాబాద్ మండలంలోని మ్యాప్ని మీకు మీ ముందర తీసుకొచ్చాను. దీంట్లో మీరు ఏది చూస్తున్నారో ఉస్మాన్ సాగరు, ఇది ఒక లేకు, అలానే మనకి ఇక్కడ కనపడుతుంది హిమాయత్ సాగర్. ఈ 2 జలాశయాల్ని మనకి ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చారని చెప్పినాక 111 జీవోని. సో ఇక్కడ మీకు సరౌండింగ్లో ఉన్న విలేజెస్ అన్నీ కూడా రెడ్డిపల్లి కావచ్చు, చందానగర్ కావచ్చు, చిలుకూరు కావచ్చు, హిమాయత్ నగరు, నెక్స్ట్ నాగిరెడ్డిగూడ, ఆజీజ్ నగరు, అట్లానే బండ్లగూడ, ఈ విలేజెస్ ఏవైతే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా 111 జీవోలో లొకేట్ అయినటువంటి విలేజెస్. అది మీరు జూమ్ చేస్తే కనుక మీకు ఇక్కడ కలర్ కోడ్ కనపడుతుంది చూడండి. ఈ కలర్ కోడ్ దేంట్లో రిప్రజెంట్ చేశారో మనం చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో స్పెషల్ రిజర్వేషన్స్ అని ఉంది కదా, స్పెషల్ రిజర్వేషన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు S3 స్పెషల్ రిజర్వేషన్ 3 మనకి బయో కన్జర్వేషన్ జోన్, ఈ కలర్లో ఆ విలేజెస్ని పెట్టారు చూడండి మీరు క్లియర్గా. బయో కన్వర్జేషన్ యాజ్ పర్ జీవో 111 1996లో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఆ విలేజెస్ అన్నీ కూడా 111 జీవోల్లో పొందుపరిచారనమాట. అందువల్ల ఇది నేను చూపెడుతుంది మీకు రాజేంద్ర నగర్ మోయినాబాద్ మండలం. ఇది కాకుండా మీకు శంకరపల్లి ఉంది, చేవెళ్ళ ఉంది, శంషాబాద్ ఉంది. సో ఈ విలేజ్లో కూడా HMD మాస్టర్ ప్లాన్ 2031 ఓపెన్ చేసుకొని ఏ విలేజ్లో 111 జీవో కవర్ అవుతుందో చూసి దాని ప్రకారం మీరు కొనండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్న ఏరియా వెరీ నియర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట. ఇది మీకు కనపడుతుంది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి, నార్సింగి దాడతానే ఈ ప్రాంతం ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈజీగా టెంప్ట్ అయిపోతారు. బట్ ఈ రిస్ట్రిక్షన్ కనుక మీరు చూసి కొనుక్కోగలిగితే మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పటివరకు 111 జీవో లొకేట్ అయిన ప్రాంతాన్ని చూసాం కదా. ఈ 111 జీవో ప్రాంతంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ తొలుగుతాయని ఒక ఆశతోటి కూడా ఎంతోమంది కొంటున్నారు.
కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 111 రిస్ట్రిక్షన్స్ తొలగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరగాలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ కావాలి, అలానే సుప్రీంకోర్టులో కేసును దాటుకొని ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాత తొలుగుతాయని ఒక ఆశ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఒకవేళ అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఒక స్పెక్యులేషన్ తోటి మాత్రం ఈ ప్రాంతంలో కొంటే ఆర్థికంగా నష్టపోతారు. అలా కాకుండా మేము వ్యవసాయం కోసమే కొంటామంటే కనుక తెలుగు స్టేట్స్లో ఎన్నో ఫర్టైల్ ల్యాండ్స్ కేవలం ల్యాక్స్లో దొరుకుతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇక్కడ 111 ప్రాంతానికి వచ్చి 4 కోట్లు 5 కోట్లు పే చేసేసి మీరు కొనాల్సిన పని లేదు. సో ఆర్థికంగా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పి 111 భూముల్ని కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించే ఒక రిస్ట్రిక్షన్ ఉంది. కాబట్టి మీరు కేర్ తోటి ఈ ప్రాంతాన్ని కొనగలరని నేను ఆశిస్తున్నాను. ఫామ్ వెంచర్ ప్లాట్స్ కొంటున్నారా? ఖచ్చితంగా మీరు మోసానికి బలవుతున్నారు. అది మోసం అనేది తెలియనంత తేలిగ్గా ఫామ్ వెంచర్ ప్లాట్స్ని రియల్ ఎస్టేట్లో అమ్మేస్తున్నారు. 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫామ్ ప్లాట్స్ దందాలో జరుగుతూ ఉంది. నిజంగా ఫామ్ ప్లాట్స్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్స్ మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు హైడ్రా చూశారు, హైడ్రా ఏం చేస్తుందంటే అప్రూవల్ లేని వాటిని కూడా కూల్చేస్తున్నారు. నిజంగా అసలు అప్రూవల్ లేకుండా వెంచర్స్ని చేయాలంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఏకైక ఆప్షను ఫామ్ వెంచర్ ప్లాట్స్. చాలా తేలిగ్గా ఉన్న లొసుగుల్ని యూటిలైజ్ చేసుకొని చాలా తేలిగ్గా పెద్ద మొత్తంలో 100 ఎకరాల వెంచర్లను చేస్తూ తేలిగ్గా కస్టమర్లకి చాలా తక్కువ ధర ఆశను చూపుతూ వెంచర్స్ ఏదైతే అప్రూవల్స్ వచ్చినాయో ఆ రేట్లకి మాకు సంబంధం లేనంత తక్కువ ధరలు మేము ఇస్తున్నాము, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో ఇస్తున్నాము. మీకు ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా, మీకు ఇంకా ఇబ్బంది ఏముంటుంది భవిష్యత్తులో అని చాలా తేలిగ్గా గాడే మాటలను చెప్తూ 100 కోట్ల మోసాలు అనేది ఫామ్ వెంచర్స్లో చేస్తున్నారు. నిజంగా ఒక లేఅవుట్కి అప్రూవల్ తీసుకురావాలంటే ఎంత కష్టమో, లేదంటే కానీ ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. అప్రూవల్స్ తెలుసుకున్న తర్వాత ఫామ్ వెంచర్స్లో ఎటువంటి మోసాలు జరుగుతాయో మరలా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ నుంచి రియాలిటీలో పొజిషన్ స్టేజ్ వరకు రావడానికి చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ కీ స్టెప్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రాజెక్టుకి సంబంధించిన ఎంటైర్ ల్యాండ్కి ఓనర్షిప్ డీటెయిల్స్ ఆ బిల్డర్ పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ బిల్డర్ పేరు మీదకి ఎంటైర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఓనర్షిప్ కనుక కలిగి ఉంటే తర్వాత దశలో ఏం చూస్తారంటే కనుక మీకు ల్యాండ్ కన్వర్షన్ జరిగిందా లేదా అని చెక్ చేస్తారు. ల్యాండ్ కన్వర్షన్ అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి ఎంటైర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగాలి. దాన్నే మనం నాలా అంటాం. ఆ నాలా సర్టిఫికేట్ను కూడా అప్రూవల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నాలా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ప్రాజెక్టుకి సంబంధించిన ఎంటైర్ ల్యాండ్ అనేది జోనింగ్ లాస్కి అనుగుణంగా ఉందా లేదని చెక్ చేస్తారు. జోనింగ్ లాస్కి అనుగుణంగా అంటే ఓకే, లేదంటే కనుక జోనింగ్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయించుకోవాలి. దాన్ని CLU ప్రాసెస్ అంటారు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్. అంటే ఒక జోన్ నుంచి మరొక జోన్కి ఆ ఎంటైర్ ల్యాండ్ని మనం జోనింగ్ కన్వర్షన్ చేయించుకోవాలి. జోనింగ్ కన్వర్షన్ జరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఎంటైర్ ల్యాండ్కి సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, వాటర్ సప్లై బోర్డు నుంచి కావచ్చు, లేదంటే కనుక ఇతరత్ర డిపార్ట్మెంట్ నుంచి NOC సర్టిఫికేట్ను కూడా ఆ సర్వే నెంబర్లకు సంబంధించి అడుగుతారనమాట. NOC వచ్చిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ల్యాండ్ సర్వే చేస్తారు. అంటే ఆన్ పేపర్, అంటే డాక్యుమెంటేషన్లో ఏదైతే టోటల్ ఎక్స్టెంట్ ఉందో ఆ ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ అనేది మీకు టిప్ ఆన్ సర్వే లేదంటే కనుక సర్వే డీటెయిల్స్ తోటి మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేస్తారు. ల్యాండ్ మ్యాచ్ అయితే తర్వాత దశలో ఏం చేస్తారంటే మీరు అప్రూవల్కి అప్లై చేసుకోమని చెప్తారు. బిల్డర్ కూడా ఏంటంటే ప్లానింగ్స్ గీయించేసి, అంటే రోడ్లు, పార్కులు, లేదంటే కనుక స్ట్రక్చర్ ప్లాన్ ఉంటే కనుక స్ట్రక్చర్ ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు, ఎంత సెట్ బ్యాక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇట్లాంటి స్ట్రక్చరల్ ప్లాన్స్ను కూడా మీకు గీయించేసి అప్రూవల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అంతా సాటిస్ఫై అయిపోతే తర్వాత దశలో ఏం చేస్తారంటే ఫీజులు కట్టమని చెప్తారు. ఫీజులు కట్టిన తర్వాత దశలో ఏం చేస్తారంటే ప్రాజెక్టుకు సంబంధించిన 15% ఆఫ్ ఎసెట్ని వాళ్ళు మార్టిగేజ్ చేయించుకుంటారు. దేనికోసం అంటే ఇమ్యూనిటీస్ ఆన్ టైం డెలివరీ చేస్తారు లేదని ఒక భయంతో, అది అప్రూవల్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ 15% ఎసెట్ని మార్టిగేజ్ చేయించుకుంటారు. మార్టిగేజ్ చేయించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి LP నంబర్ని శాంక్షన్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ అప్రూవల్ దశ వరకు ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్. దీని తర్వాత దశలో ఏం చేస్తారంటే అప్రూవల్ వచ్చాక
వీళ్ళు రెరాకి అప్లై చేయాలి ఆ ప్రాజెక్ట్. రెరా వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్క్రో అకౌంట్ని, దాని తర్వాత జిఎస్టీ ఇవన్నీ తీసేసుకొని ఆ ప్రాజెక్ట్కి ఒక కాల పరిమితితోటి ఒక సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. దాన్నే రెరా సర్టిఫికేట్ అంటాం. ఈ రెరా సర్టిఫికేట్ వచ్చాకనే ఆ ప్రాజెక్ట్లో సేల్స్ మొదలు పెట్టాలి. ఈ లోపల సేల్స్ మొదలు పెడితే రెరా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు హ్యూజ్ పెనాల్టీస్ కూడా ఈ మధ్య కాలంలో వేయటం మనం చూసాము. అది రెరా లాస్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అందువల్ల రెరా రాకుండా ప్రాజెక్ట్ యొక్క సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ చేయకూడదు. రెరా తర్వాత దశలు ఏంటంటే బిల్డింగ్ ప్లాన్స్ ప్రకారం లేదంటే కనుక లేఅవుట్ ప్లాన్స్ ప్రకారం ఎంటైర్ ఎమ్యూనిటీస్ని డెవలప్ చేసి తర్వాత దశలో ఫైనల్ లేఅవుట్ పర్మిషను లేదంటే కనుక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డింగ్కి అయితే ఓసిని తెచ్చుకోవాలి. ఇది మనకి ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఈ స్టెప్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫామ్ వెంచర్ ప్లాట్స్కి అలానే అప్రూవ్డ్ వెంచర్ ప్లాట్స్కి కీ డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఒక ఎకరం అనేది మనకి 40 గుంటాల్లో ఉంటుంది. దాన్నే కన్వర్ట్ చేస్తే గజాల్లో 4840 గజాల కింద వస్తుందన్నమాట. ఎప్పుడైతే అప్రూవ్డ్ మనం తీసుకుంటాం హెచ్ఎండే కానీ డిటీసీపీ అప్రూవల్ మీకు గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ జరిగేది కూడా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట. అదే మీకు అప్రూవల్ తీసుకురాకుండా ఉంటే కనుక దాన్ని మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసేది కూడా మీకు గుంటాస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసేవాళ్ళు వచ్చేసరికి తెలంగాణలో తహసీల్దారు లేదంటే కనుక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అని తహసీల్దార్ ఆఫీసులో జరుగుతుంది. ఇది మీరు కీ డిఫరెన్స్. అంటే అప్రూవల్ ఉంటేనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతుంది. అప్రూవల్ లేని ఏ ల్యాండ్ అయినా కానీ మీకు తహసీల్దార్ ఆఫీస్ లేదంటే కనుక జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతుంది. ఇది ఒకటి కీ డిఫరెన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవ్డ్ ప్లాట్కి మీ షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే మీకు ఎన్ని గజాల్లో ఉంటుంది, ప్లాట్ నెంబర్ ఎంత, దానికి ఒక డైమెన్షన్స్ ఏంటి, అంటే విడ్త్ ఎంత, డెప్త్ ఎంత, అదేవిధంగా ఈ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది, ఆ రోడ్ విడ్త్ ఎంత, ఇలాంటి డీటెయిలింగ్ అంటే షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే మీకు భవిష్యత్తులో పక్కన వాళ్ళతోటి బౌండరీ తగాదాలు కానీ లేదంటే కనుక షెడ్యూల్లో ఏదన్నా డీటెయిలింగ్ మిస్ అవ్వడం కానీ ఇటువంటి వివాదాలు అనేది మీకు అప్రూవ్డ్ ప్లాట్స్లో జరగవు. వేరే మీకు ఫామ్ వెంచర్స్కి వచ్చేసరికి ఏంటంటే అసలు మీకు డయాగ్రామ్ అనేది మీ డాక్యుమెంట్లో కనపడదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా ఫామ్ వెంచర్ ప్లాట్స్ అమ్మేవాళ్ళు మీరు ఒకసారి అడగండి. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సేల్ తీస్తే కనుక మీకు దాంట్లో షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీని అసలు మెన్షన్ చేయరు. అంటే మీరు ఏదైతే ప్లాట్గా భావించుకుంటున్నారో లేఅవుట్లో చూసి ఆ నెంబర్ కానీ దానికి డెప్త్ ఎంత, విడ్త్ ఎంత, ఆ స్పెసిఫికేషన్స్ అంటూ ఏముండవు. జస్ట్ ఏం మెన్షన్ చేస్తారంటే మీకు ఇన్ని గుంటాస్లో మీరు కొన్నారు అంటే మీరు ఒక 605 గజాలు కొన్నారనుకోండి, 5 గుంటాల భూమి కొన్నారని చెప్పి రాస్తారు. దానికి ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే నైబర్స్ ల్యాండ్ అని చెప్పి రాస్తారు. అంటే స్పెసిఫిక్గా ఒక రోడ్డును కూడా మెన్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫామ్ వెంచర్లోని ప్లాట్లు అనేవి మీకు సర్వే బేస్డ్ రిజిస్ట్రేషన్స్ దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. ఒక ఉదాహరణతోనే మనం మాట్లాడాలంటే కనుక అప్రూవ్డ్ లేఅవుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సర్వే నెంబర్స్లో ఒక 10 ఎకరాల భూమికి అప్రూవల్ తీసుకొచ్చారు అనుకుందాం. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే జస్ట్ ఉదాహరణ కోసం చెప్తున్నా, 120 ఒక సర్వే నెంబర్లోని కొంత పార్ట్, అలానే 121 సర్వే నెంబర్లో కొంత పార్ట్ భూమిలో మొత్తం 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాలని ఒక వ్యక్తి అంటే ఒక సంస్థ వ్యక్తి లేఅవుట్కి అప్లై చేశాను అనుకుందాం. ఆయనకేంటంటే 10 ఎకరాలకు సంబంధించి ఒక లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఇస్తారు. డిటీసీపీ వాళ్ళు కానీ హెచ్ఎండి వాళ్ళు కానీ ఏంటి ఆఫ్టర్ ఆల్ చెక్స్ వాళ్ళొక అప్రూవల్ నెంబర్ ఇస్తారు. అది సమ్ సిరీస్ ఉంటుందన్నమాట, సమ్ X/HRO/2025 అని. అంటే ఫస్ట్ నెంబర్ ఏమో ఆ సంవత్సరం వచ్చినటువంటి ఎన్నో లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అని, అలానే మీకు లాస్ట్లో చూపెట్టే ఇయర్ ఏదైతే ఉందో అది ఏ సంవత్సరం ఇచ్చారని. అంటే ఆ 10 ఎకరాలకి గవర్నమెంట్ తరఫున ఒక లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఇస్తారు. అలానే ఆ లేఅవుట్లు ఏం చేస్తారంటే 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో 10 ఎకరాల భూమిలో మొత్తం ప్లాటింగ్ ఇవ్వకుండా కస్టమర్స్ ఫ్రెండ్లీగా యూటిలిటీస్ కోసం అని చెప్పి రోడ్స్కి 30% ల్యాండ్ వదలాలి. అదేవిధంగా ఓపెన్ స్పేసెస్ కానీ పార్క్స్కి 10% ల్యాండ్ వదలాలి. రిమైనింగ్ 60% ల్యాండ్లోనే లేఅవుట్ సంబంధించిన ప్లాటింగ్ వస్తుందన్నమాట. దాంతోపాటు వాళ్ళు ఇంకా డీటెయిలింగ్ ఏం చేస్తారంటే ఆ 10 ఎకరాల్లో దాదాపు ఒక 150 ప్లాట్లు వచ్చినాయి అనుకోండి, ఆ 150 ప్లాట్లు నెంబర్ టోటల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. అంటే నేను 150కి మించి రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు. అలానే ఈ ప్రొసీడింగ్స్ కాపీతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేఅవుట్ కాపీ కూడా ఇస్తారు. ఆ లేఅవుట్ కాపీలో ప్లాట్ నెంబర్ 1 ఎంత, ఎన్ని గజాలు ఉంది, ప్లాట్ నెంబర్ 10 ఎన్ని గజాలు ఉంది, దాని డైమెన్షన్స్ ఏంటి,
దానికి సంబంధించినటువంటి రోడ్డు విడ్త్ ఎంత ఉంది, ఇలా ప్రతి ప్లాట్కి ఒక డీటెయిలింగ్ అనేది మీకు లేఅవుట్ కాపీలో మెన్షన్ చేస్తారు. ఆ లేఅవుట్ కాపీ మీకు ఏ ఎల్పి నెంబర్తో రిలీజ్ అయిందో కూడా డీటెయిలింగ్ అనేది సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉంటుంది. సో దీనివల్ల లేఅవుట్ ఓనర్స్ ఎవరో కూడా మ్యానిపులేట్ చేసేసి అమ్మడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి లేఅవుట్లు కాబట్టి. ఈ 10 ఎకరాల లేఅవుట్లో మీరు ఏ ప్లాట్ కొన్నా కానీ కంపల్సరీ ఎంటైర్ లేఅవుట్ సర్వే నెంబర్స్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆ ప్లాట్కు ఉన్నటువంటి బౌండరీస్ యాజ్ పర్ అప్రూవ్ లేఅవుట్ మెన్షన్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు చాలా డీటెయిలింగ్ ఉంటుంది. బౌండరీ వివాదాలు కానీ ఫ్యూచర్లో డిస్ప్యూట్ కానీ మీ ప్లాట్కి సంబంధించి ఎటువంటి వివాదాలు తలెత్తవు. ఇప్పుడు ఫామ్ వెంచర్ ప్లాట్స్ విషయానికి వస్తే అదే 10 ఎకరాలు నేను అప్రూవల్ తీసుకురాకుండా ఒక ఫామ్ వెంచర్ కనుక అమ్మదలుచుకుంటే నేను గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు, ఎల్పి నెంబర్ తీసుకురావాల్సిన పని లేదు. తీసుకురాకుండా నేనేం చేస్తానంటే ఆ 10 ఎకరాలని ఫామ్ వెంచర్ ప్లాట్లుగా అమ్మాలనుకున్నప్పుడు నాకేమవుతుంది, నేను ఎల్పి నెంబర్ తీసుకురాను కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఆ 10 ఎకరాలకు సంబంధించినటువంటి లేఅవుట్ పర్మిషన్ కానీ లేఅవుట్ కాపీ కానీ ఉండదు. కాబట్టి నాకు నచ్చిన విధంగా నేను కస్టమర్లకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాను. ప్లాట్లు అంటే అదే మీకు గుంటాలో చెప్పాం కదా ఇంత ముందర, ఆ విధంగా నేను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీకు ఏంటంటే 10 ఎకరాల సర్వే నెంబర్లు కూడా మెన్షన్ చేయం. ఎందుకంటే అది 10 ఎకరాలు కావచ్చు, 50 గుంటాలు కావచ్చు, 20 గుంటాల డాక్యుమెంట్ కావచ్చు, ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని మెన్షన్ చేస్తాం ఏది ధరణిలో జరిగే రిజిస్ట్రేషన్కి. అంటే ఒక నా 50 గుంటాల డాక్యుమెంట్లో నుంచి మీకు గనక ఒక 5 గుంటాలు అమ్మాను అనుకోండి, అప్పుడు నాకేమైనా కనపడుతుందంటే నా పాస్బుక్లో 45 గుంటాల భూమి చూపెడుతుంది, మీకు కొత్త పాస్బుక్ అనేది 5 గుంటాల మీద జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈచ్ డాక్యుమెంట్లో నుంచి తీసి అమ్ముతున్నాం కాబట్టి ఈ 50 గుంటాల్లో మనకు అప్రూవ్డ్ లేఅవుట్ల మాదిరిగా రోడ్స్ వదిలిపెట్టడం కానీ పార్కులు వదిలిపెట్టడం కానీ, ఆ రోడ్లు పార్కులకి అయితే మనం 40% అప్రూవ్డ్ లేఅవుట్లు వదిలిపెడుతున్నామో మీ అందరూ తెలియని విషయం ఏంటంటే అవి పబ్లిక్ పర్పస్లో గిఫ్ట్ డీడ్ అయిపోతాయి, లోకల్ బాడీకి గిఫ్ట్ డీడ్ అవుతాయి. కాబట్టి రిమైనింగ్ ప్లాటింగ్ నెంబర్ అనేది చాలా డీటెయిలింగ్ ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్లు పార్కులు ఎవరికి లోకల్ బాడీకి రిజిస్ట్రేషన్ జరగదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి, నాలా కన్వర్షన్ జరగలేదు కాబట్టి, అప్రూవల్ రాలేదు కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉందో నా పాస్బుక్లో దాంట్లో నుంచి కేవలం 5 గుంటాల భూమి మీకు అమ్ముతున్నాను కాబట్టి 45 గుంటాల భూమి నాకు చూపెడుతుంది నా పాస్బుక్లో. 5 గుంటాల భూమితోటి మీకు కొత్త పాస్బుక్ వస్తుంది. ఇక్కడ రోడ్లు పార్కుల భూమి కూడా అమ్మే వ్యక్తి దగ్గర ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఆ భూమిని కూడా ప్రతి ఒక్కరికి అమ్మడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే 100 ప్లాట్లు రావాల్సిన లేఅవుట్లో 150 ప్లాట్లు రావాల్సిన లేఅవుట్లో మనకి గవర్నమెంట్ అవకాశం కల్పించినట్టు. ఏంటి 250 ప్లాట్లు అమ్ముకోండిరా బాబు అని ఒక గవర్నమెంటే ఒక అవకాశం ఫామ్ వెంచర్లలో కల్పించినట్టు. దీన్ని చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కాకపోతే కొనే వాళ్ళు తెలియక కొంటున్నారు. ఫామ్ వెంచర్ లేఅవుట్ ప్లాట్స్ని నేను ఎందుకు రికమెండ్ చేయనంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ కలిగే నష్టాలు ఏంటి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటి ఏంటంటే లీగాలిటీలో మీకు క్లారిటీ లేకపోవటం, రెండోది ఏంటంటే బ్యాంక్ లోన్స్ రావు, మూడోది ఏంటంటే ప్రాపర్టీ యొక్క షెడ్యూల్ అనేది క్లియర్గా మెన్షన్ కాదు కాబట్టి భవిష్యత్తులో హద్దు తగాదాలు రావచ్చు. అలానే రోడ్లకి పార్కులకి ఏదైతే మీకు ఫామ్ వెంచర్ లేఅవుట్ ఓనర్స్ చూపెడతారో అవి మీకు ఎల్పి నెంబర్తో కూడిన లేఅవుట్లు కాదు కాబట్టి ఆ పార్కులు రోడ్లు ఏదైతే మీకు ల్యాండ్ చూపెడుతున్నారో వాటిని కూడా అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో భూమి అనేది అమ్మకం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు లేఅవుట్ ప్రకారంగా ఉన్న దానికంటే కూడా ఎక్కువ ప్లాట్లు ఓనర్లు అక్కడ మీకు రావడము, తద్వారా మీరు గతంలో అయితే మనం మాట్లాడుకున్నాం డబుల్ రిజిస్ట్రేషన్ అనే ఒక మాట, అదేవిధంగా ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్ అనలే కానీ మ్యాక్సిమం ల్యాండ్ యూటిలైజేషన్ అనేది అమ్మే వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో రోడ్ల భూమిని పార్కుల భూమిని కూడా ఆ వ్యక్తి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరు ఫామ్ ప్లాట్ వెంచర్స్ని దయచేసి కొనొద్దు. ఫామ్ వెంచర్ ప్లాట్లు కొనే వాళ్ళకి ఇంకొక తలనొప్పి ఏంటంటే ఫామ్ వెంచర్లు చేసే వాళ్ళు ఎవరు కూడా హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ మాస్టర్ ప్లాన్స్ని ఫాలో అవ్వరు. ఆ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి జోనింగ్ లాస్ని విస్మరిస్తారు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఏదైనా ఇంటి అప్రూవల్కి వెళ్ళినా కానీ ఆ సందర్భంలో కూడా మీకు ఇంటి అనుమతులను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ ఫామ్ ప్లాట్స్లో ఈ జోనింగ్ లాస్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు మన వీడియో. చూశారు కదా ఎటువంటి ల్యాండ్స్ని పర్చేజ్ చేయాలి, ఎటువంటి ల్యాండ్స్ మీ ఎండ్ యూజ్కి ఉపయోగపడతాయో తెలుసుకున్నారు కదా. ఒక సజెషన్ ఏంటంటే మీరు ప్లాట్గా కొనాలనుకుంటే హెచ్ఎండి డిటీసీపీ అనుమతులతో కూడిన వెంచర్లో ఉన్న ప్లాట్లను పర్చేజ్ చేయండి. ల్యాండ్స్ ఎకరాల్లో కొనాలనుకుంటే కనుక మాస్టర్ ప్లాన్స్కి అనుగుణంగా ఉన్న
ల్యాండ్స్ని, అదేవిధంగా మీకు జోనింగ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉన్న ల్యాండ్స్ని, లీగల్గా క్లియర్గా ఉన్న ల్యాండ్స్ని, అప్రోచ్ రోడ్స్ క్లియర్గా ఉన్న ల్యాండ్స్ని మీరు పర్చేజ్ చేయగలిగితే మీ ఎండ్ యూజ్కి పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.